హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే మనం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఈజీ వేలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇంకా మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ప్రీవియస్ వీడియో చూసి మళ్ళీ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అయితే ఉండబోతుంది. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అదే విధంగా అది ఎలా వర్క్ అవుతుంది. కానీ ఈ వీడియోలో దానికి మించిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టైప్స్. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ టైప్ కిందకు వస్తుంది, అదే విధంగా ప్రతి ఒక్క టైప్ కి విత్ లైవ్ ఎగ్జాంపుల్ తో మనం ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. మేజర్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, దాని యొక్క పొటెన్షియల్ ని, అదే విధంగా దాని యొక్క కెపాసిటీని బేస్ చేసుకునేసి 3 డిఫరెంట్ టైప్స్ అయితే డివైడ్ చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే వీక్ ఆర్ నేరో ఏఐ, సెకండ్ టైప్ వచ్చేసి జనరల్ ఏఐ, థర్డ్ టైప్ వచ్చేసి సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. ఫస్ట్ అయితే మనం ఈ వీక్ ఆర్ నేరో ఏఐ గురించి అయితే క్లియర్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వీక్ ఏఐ అంటే ఏంటి? వీక్ అంటే బలహీనమైంది అనేసి అస్సలు కాదు. కానీ ఈ వీకే అనేసి దీనికి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందిరా అంటే, ఈ వీకేని ఎలా డిజైన్ చేసి ఉంటారంటే పర్టికులర్ గా ఏదైనా సింగిల్ టాస్క్ ని మాత్రమే పర్ఫామ్ చేయడానికి మాత్రమే ఈ వీకే ఆర్ నేరో ఏని డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి దీనికి వీకే అనేసి పేరు పెట్టుంటారు. అంత మాత్రాన్ని ఇది బలహీనమైంది అనేసి అస్సలు కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థం ఎలా చెప్పాలరా అంటే, ఈ వీకే అనేది ఎలా ఉంటుందిరా అంటే, ఏదైనా సింగిల్ టాస్క్ లో ఇది తోపు చాంపియన్ అని చెప్పొచ్చు. మిగిలిన అన్ని టాస్కుల్లో ఇది జీరో, ఎందుకు పనికిరాదు. అందుకు మాత్రమే దీన్ని వీకే అంటారు తప్ప ఇది దానికి పనికిరాదు అనేసి మాత్రం అస్సలు కాదు. వీకేకి అందరికి తెలిసిన ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలరా అంటే అవెంజర్స్ తెలియని అంటే ఎవరు ఉండరు కదా. అవెంజర్స్ లో చూసినట్లయితే ప్రతి ఒక్క అవెంజర్ కి ఒక సపరేట్ గా ఒక ఇండివిజువల్ గా ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది. ఓకేనా? సూపర్ పవర్ లో మాత్రమే వాళ్ళు ఒక చాంపియన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఆ విధంగా మాత్రమే వీకే అనేది ఉంటుంది. ఓకే, ఈ వీకేకి ఎగ్జాంపుల్స్ చెప్పాలరా అంటే, మనం డైలీ మన వాయిస్ అసిస్టెంట్ గా యూస్ చేస్తున్న ఈ సిరి ఏ కానీ లేకపోతే అలెక్సా ఏ కానీ ఈ వీకేకి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరి ఏ కానీ ఈ అలెక్సా ఏ కానీ జస్ట్ ఒక సింగిల్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. ఆ టాస్క్ ఏంటంటే అంటే మనం చెప్పేదాన్ని క్లియర్ కట్ గా విని దానికి అనుగుణంగా పర్ఫెక్ట్ అవుట్పుట్స్ ని మనకి ఇవ్వడం మాత్రమే దాని వన్ అండ్ ఓన్లీ టాస్క్ అని చెప్పొచ్చు. ఓకేనా? మిగిలింది అంటే ఈ టాస్క్ కాకుండా, అంటే ఈ వాయిస్ అసిస్టెంట్ కాకుండా అలెక్సా వెళ్ళి డాన్స్ చేయ, సిరి వెళ్ళి సింగ్ చేయ అంటే అది చేయలేదు. ఎందుకంటే దాని కోడ్ లో అది ఉండదు. ఓకేనా? అందుకే దీన్ని వీకే అంటాం. ఓకేనా? ఏదో ఒక సింగిల్ వర్క్ మాత్రమే ఎక్సలెంట్ గా చేయగలుగుతుంది. ఓకేనా? మిగిలిన దాంట్లో అన్నిట్లో ఖచ్చితంగా జీరో మాత్రమే. ఓకేనా? ఇందుకే దీన్ని వీక్ ఆర్ నేరో ఏఐ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే టెస్లా వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లాంచ్ చేశారు కదా, సెల్ఫ్ డ్రైవింగ్ ఏఐ కార్స్ లాంచ్ చేశారు కదా, అది కూడా ఈ వీకే కిందకే వస్తుంది. ఎందుకంటే ఈ టెస్లా కార్స్ అంటే ఏఐ కార్స్ కూడా జస్ట్ ఆ డ్రైవింగ్ స్కిల్స్ కి సంబంధించిన టాస్క్లు తప్ప మిగిలినవి ఏవి పర్ఫామ్ చేయలేవు. ఓకేనా? అందుకే దాన్ని కూడా మనం వీకే అంటాం. అంతెందుకు, మనం డైలీ యూస్ చేస్తున్న ఈ చాట్ జిపిటి కానీ, జెమిని ఏఐ కానీ, గ్రోక్ ఏఐ కానీ, ఇప్పటి వరకు ఉన్న ఏ టూల్స్ అయినా కానీ ఈ వీక్ ఏఐ కిందకే వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఇవన్నీ వీక్ ఏఐ అనేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎలాగరా అంటే, ఈ చాట్ జిపిటి అనేది ఏం చేస్తుంది, మనతో టెక్స్ట్ మాత్రమే చేయగలుగుతుంది. వెళ్ళికి వంట చెయ్యి, వెళ్ళి ఇంకేదైనా చెయ్యి, వెళ్ళి నాకు సినిమా దియ్యి అంటే అది చేయలేదు. ఎందుకంటే అది ఓన్లీ సింగిల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మాత్రమే. జస్ట్ మనం అడిగిన దానికి ఈజీగా క్లియర్ కట్ గా సింగిల్ లైన్స్ లో ఆన్సర్ ప్రొవైడ్ చేసి మన వర్క్ ని ఈజీ చేయడానికి, అంటే మన కోడ్ చేస్తుంది కదా బ్రో, వీడియో ఎడిట్ చేస్తుంది కదా బ్రో, ఇంకేదన్నా ఫోటో ఎడిట్ చేస్తుంది కదా బ్రో, ఇదే అడ్వాన్స్ కదా బ్రో, ఇంకే దీనికి మించిన ఏ లెవెల్ ఉన్నాయా అంటే ఇది జస్ట్ లెవెల్ 1 మాత్రమే. ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్కి, ఈ దెబ్బకి మన ప్రపంచం ఇంకా కోలుకోలేకపోతే ఆ మిగిలిన జనరల్ ఏఐ, సూపర్ ఏఐ వస్తే, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ వస్తే అది ఇంకేమైనా ఉందా? అసలు ఏం జరుగుతుందో అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం. లెవెల్ 1 అయినా ఈ వీక్ ఆర్ నేరో ఏఐ వల్లే ఇన్ని జాబ్ లేఫ్లు అయిపోతున్నాయి. యూట్యూబ్కి వెళ్తే అసలు ఏది ఏఐ వీడియోనో ఏది రియల్ వీడియోనో కనుక్కోవడానికి చాలా సేపు పడుతుంది. ఈ ఫస్ట్ లెవెల్ అని ఈ వీక్ ఆర్ నేరో ఏఐకే మన ప్రపంచం ఇంతలా చేంజ్ అయిపోతే మిగిలిన ఈ 2 ఏఐలు వస్తే అసలు ఏం జరుగుతుందో అసలు మన థాట్స్ కూడా అందట్లేదబ్బా.
ఇప్పుడైతే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్టేజ్ 2 అయిన ఈ జనరల్ ఏఐ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఈ జనరల్ ఏఐ అనేది ఎలా ఉంటుంది అంటే చూడడానికి యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనం ఎలాగైతే ఉన్నామో అంటే హ్యూమన్స్ ఎలాగైతే ఉన్నామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా, కానీ బ్రెయిన్ లో ఒక చిన్న వైఫై చిప్, దానిలో అన్లిమిటెడ్ డేటా. ఓకేనా, ఇంకా అన్లిమిటెడ్ డేటా అంటే మనకు తెలిసిందే, అది ఏ స్కిల్ అయినా ఈజీగా నేర్చుకునేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మనిషి ఎలాగైతే చేస్తాడో. ఫర్ సపోజ్ మనిషి ఏదైనా ఒక 100కి 95% చేస్తే ఇది 100కి 200-300% ఖచ్చితంగా అక్యురేట్ గా చేస్తుంది. ఓకేనా, మనిషి కంటే ఎక్కువే చేస్తుంది తప్ప, అంటే మనిషి కంటే పర్ఫెక్ట్ గానే చేస్తుంది తప్ప మనిషి కంటే తక్కువ మాత్రం ఈ జనరల్ ఏఐ అనేది అస్సలు చేయదు. మీకు డౌట్ రావచ్చు, బ్రో ఇప్పుడే మనకి చాలా అంటే మనలాగే కనబడే చాలా రోబోట్స్ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కదా బ్రో, అంటే ఫారినర్స్ చేస్తున్నారు కదా బ్రో అంటే మీకు డౌట్ రావచ్చు. అది మొత్తం ఆ రోబోట్స్ అంతా వాళ్ళు క్రియేట్ చేయడానికి యూజ్ చేసింది స్టేజ్ 1 అయినా ఈ వీక్ ఆర్ నేరో ఐన్ యూజ్ చేసి మాత్రమే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్న ఈ రోబోట్స్ అన్ని క్రియేట్ చేస్తుంటారు తప్ప ఈ సూపర్ అంటే అదే సెకండ్ స్టేజ్ అయినా ఈ జనరల్ ఏఐని యూజ్ చేసుకునేసి ఇంకా ఎలాంటి రోబోట్స్ అనేది క్రియేట్ చేయబడలేదు, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ చేయబడలేదు. ఈ జనరల్ ఏఐ అనేది జస్ట్ ఇప్పుడు థియరిటికల్ మాత్రమే ఉంది. రీసెర్చెస్ ఇంకా చాలా రీసెర్చ్ అనేది దీని మీద జరుగుతూనే ఉంది. ఓకేనా, ఇది రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంతే. ఓకేనా, ఈ జనరల్ ఏఐ వచ్చిన తర్వాత మనకి దానికి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ మీరు ఇంట్లో బెడ్ మీద అలా పడుకునేసి ఆర్టిఫిషియల్ అంటే జనరల్ ఏఐతో వెళ్ళి టీ పెట్టుకునేసి అలాగే ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకేదైనా పనులు ఉంటో చూసుకో అని చెప్తే దాని నోటి నుంచి వచ్చే ఒకే ఒక వర్డ్ ఏంటంటే ఎస్ బాస్. ఇది తప్ప ఇంకేది దాన్ని నోటి నుంచి రాదు. ఓకేనా, ఈ విధంగా ఈ జనరల్ ఏఐ అనేది మనం ఫ్యూచర్ లో మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఫైనల్ గా స్టేజ్ 3 సూపర్ ఏఐ అంటే సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రూలర్ ఫర్ అవర్ వరల్డ్. మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నాము అంటే ఈ థర్డ్ స్టేజ్ అయిన సూపర్ ఏఐ అంతా పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ థింగ్ మనకి ఇంకోటి లేనే లేదని చెప్పొచ్చు మన ప్రపంచంలో. కానీ మనం రాంగ్ వేలో కానీ యూజ్ చేసుకున్నామంటే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా, దీన్ని తలుచుకున్నప్పుడంతా మన ప్రపంచంలో ఉన్న చాలా మంది టాప్ టెక్నాలజీ లీడర్స్ అంటే ఎలాన్ మస్క్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అంటే టాప్ టెక్నాలజీ లీడర్స్ అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇది వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు కదా, దాని గురించి ఆలోచించినప్పుడంతా వీళ్ళు చాలా భయపడతారు. ఎందుకు అసలు ఇది ఫ్యూచర్లో ఏం చేయబోతుంది, ఇది వచ్చిన తర్వాత లైఫ్ అంటే హ్యూమానిటీ ఎలా ఉండబోతుంది. ఓకేనా, దీని గురించి అంతా మనం ఫర్దర్ అంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, అంతవరకు మీరు స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మహి సైన్ ఆఫ్.